హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. నా పేరు జకీర్. మొత్తం మీద ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓడిపోయారు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియా కూడా ఓడిపోయారు. అంటే కేజ్రీవాల్ ఓటమి అంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకున్న వ్యక్తి, హ్యాట్రిక్ సాధించాలనుకున్న వ్యక్తి ఓడిపోవడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తులు, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు, అంటే ఆయన జైలుకు పోయిన కారణంగా ఆతిషిని ముఖ్యమంత్రి పదవిలో పెట్టిన సంగతి మనందరికీ తెలుసు టెంపరీగా. ఈ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో జరిగిన ప్రచారం, ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రచారం అంతా ఏంటంటే ఢిల్లీకి కాబోయే సీఎం కేజ్రీవాల్, బీజేపీ నుంచి ఎవరు అని ఒక ప్రశ్నను పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నించింది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎత్తుగడలను చిత్తు చేసి, భగ్నం చేసి భారతీయ జనతా పార్టీ అక్కడ విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీలో బీజేపీ దాదాపు 27 ఏళ్ల తర్వాత అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇది మనకు చాలా ఆసక్తికరమైన సన్నివేశంగా కనిపిస్తోంది. ఢిల్లీ నగర వాసులు, ప్రజలు, మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులు, ఎలైట్ పీపుల్ అంతా కూడా కేజ్రీవాల్ ఆయన పార్టీ స్థాపించడానికి ఏదైతే భూమికగా చెప్పుకున్నారో, ఏ ప్రాతిపదికనైతే చెప్పుకున్నారో దానికి భిన్నంగా ఆయన ప్రవర్తించారు. నేను విలాసాలకు దూరంగా ఉంటాను, లేదా ఇంకా అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటాను అని ఏవైతే చెప్పారో అందుకు భిన్నంగా కేజ్రీవాల్ ప్రవర్తన కనిపించింది. ఆయన కూడా విలాసాలకు, వైభోగాలకు అలవాటు పడినట్టుగా శీష్ మహల్ అనే పేరిట నిర్మించుకున్న భవంతులు కానీ, అలాగే కార్లు వగైరా ఇతర వ్యవహారాలు కానీ, ఇవన్నీ కూడా కేజ్రీవాల్ పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. సరే, లిక్కర్ స్కామ్ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అది మన అందరికీ తెలుసు. ఆ స్కామ్ కారణంగానే వాళ్ళిద్దరు కూడా జైలుకు వెళ్ళారు, మనీష్ సిసోడియా అండ్ కేజ్రీవాల్. సో ఈ లిక్కర్ స్కామ్ ఒకటి వాళ్ళకి పెద్ద ఎత్తున ఈ ఓటమికి ప్రధానమైన కారణం ఈ కేజ్రీవాల్ ప్రభుత్వం, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు జైలుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకతను తీసుకొచ్చి వాళ్ళను ఓడించినట్టుగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.